నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వివాదాలు అనేవి ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో స్థాపించకుండా తెలంగాణలో ఎందుకు స్థాపిస్తున్నారు, ఆయన ఉద్యమానికి ఎటువంటి సహకారం చేయలేదు అన్న థాట్లో. అంటే ఉద్యమానికి సహకారం చేస్తేనే తెలంగాణలో ఉండాలా? అలా అయితే చాలామంది వెళ్ళిపోవాలి. ఇటు ఆంధ్ర వాళ్ళు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే చాలామంది. అలాగే రాష్ట్రం బాగుపడాలనేటటువంటి సంస్కారవంతులు కూడా చాలామంది రాష్ట్రం విడిపోతే బాగుంటుందని ఆలోచన చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఒక కళాకారుడికి ఒక రాష్ట్రంతోనో ఒక గ్రామంతోనో పని ఉండదు, ఒక దేశంతోనో. అన్ని దేశాలకి సంబంధించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక్క కళాకారుడు మాత్రమే. కళాకారుడు కానీ గాయకుడు కానీ. మరి అలాంటి రెండు రాష్ట్రాలకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి, తెలుగు రాష్ట్రాలకి తెలుగువాడికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టకూడదు అని చెప్పడానికి మన మనసు ఎలాగా అంగీకరించిందో నాకైతే అర్థం కావటం లేదు. కానీ నేనేమంటానంటే, మరి ఆ లెక్కనే చాలామంది విగ్రహాలు రాజకీయ నాయకులు దేశం కోసం పాటుపడిన గాంధీ అని మన రాష్ట్రం కూడా, గాంధీ తాత లేదు, మన అంబేద్కర్ అని మన రాష్ట్రం కూడా చెప్పుకుంటా పోతే చాలామంది ఉంటారు. అవన్నీ చెప్పకూడదు, చిరాకేస్తుంది. వాస్తవంగా అతను పెడుతున్న విగ్రహం ఎక్కడ పెడుతున్నారు? ఒక కళా తోరణంలో పెడుతున్నారు, రవీంద్ర భారతిలో పెడుతున్నారు, అంతేనా? అది కళాకారులకు సంబంధించింది. నేను కూడా ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ, నేను కూడా ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మా అభిప్రాయాలు ఎలా ఉంటే, మా కళాకారులను కించపరిస్తే మాకు కూడా బాధగానే ఉంటుంది. అక్కడ సరే లేదు. ఇప్పుడు ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళకైనా పాడాడా? ఉద్యమాలకి పాటలు పాడను, ఎందుకంటే అన్ని రాష్ట్రాలు నావి, అందరూ నా వాళ్ళు అని చెప్పుకున్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈవేళ నా తెలంగాణ వచ్చిందంటే నీ ఊర్లో ఏ ఊర్లో పుట్టు ఆ ఊర్లో ఉండమంటే ఉంటావా? కళాకారుడు ప్రపంచాన్ని చూస్తాడు, ఊరిని, గ్రామాన్ని, జిల్లాని, మండలాన్ని, లేకపోతే ఒక రాష్ట్రాన్ని చూడు. కాబట్టి ఏమంటే, కళాకారుడిని నువ్వు ఆపినందువల్ల నష్టమేమి ఉండదు. నువ్వు ఆపినందువల్ల నష్టం ఉండదు. మనం ఆయన విగ్రహం పెట్టుకున్నందువల్ల మనకే గౌరవం, అంతే తప్ప ఆపుకుంటూ పోతే చాలా విగ్రహాలు ఆపుకుంటూ పోవాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా ఉంటాయి, అలాగే మన చాలామంది రెడ్డి విగ్రహాలు చాలామంది ఉన్నాయి. ఏ రాష్ట్ర వాళ్ళు ఎక్కడున్నారు? ఉంటారు. అలాగా వాళ్ళ దేశ సేవ, సంఘ సేవ చేసిన వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి నేనేమంటానంటే, ఇలాంటి సంస్కారానికి కుసంస్కారానికి పాల్పడకూడదు. ఒక మహానుభావుడు విగ్రహం, ఒక మహానుభావుని స్మరించుకుంటూ గౌరవించుకోవాలి తప్ప, నాకు తెలంగాణలో నాకు పాట పాడలేదు, నా ఉద్యమంలో పాడపోతే అంటే పాడితేనే ఉంచుతావా నువ్వు? నాకు అర్థం కాదు. మరి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది? ఉద్యమంలో బలైన వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంటి? మరి ఉద్యమంలో బలైన వాళ్ళు అందరినీ పెట్టాలి కదా, ఇక్కడ విగ్రహాలు పెట్టారా? ఇవన్నీ తెలుగు తక్కువ పనులు. ఇలాగా పెద్ద మహానుభావుల్ని గౌరవించకపోతే నష్టపోయేది మనమే. అది ఆలోచించుకుని మాట్లాడాలి తప్ప, ఈవేళ పెట్టలేదనుకో ఆపేసాం, ఏమొచ్చింది? పెడితే గౌరవం ఉంటుంది, పెట్టకపోతే కుసంస్కారాలుగా మిగిలిపోతాం, అంతే. అంటే ఈ నేలకు సేవ చేసిన వాళ్ళైనా, రాజకీయ పరంగా ప్రజలకు సేవ చేసిన వాళ్ళైనా, వీళ్ళని ఇప్పటి వరకు విగ్రహాలుగా చూసాం. కానీ కళాకారులలో లైక్ ఇప్పుడు సినిమాలకు పాటలు పాడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారైనా ఆయన విగ్రహం పెట్టడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఆయన ఎందుకు పెట్టారు? ఎక్కడ పెడుతున్నాం? మా కళాతోరణంలో పెట్టేది. ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టలేదు, రవీంద్ర భారతిలో కదా పెట్టుకునేది. ఇక్కడ అసెంబ్లీలో పెట్టామా? లేదు కదా. మనం కళాకారులకు సంబంధించినటువంటి ప్రాంగణంలో మనం పెట్టుకుంటున్నాం. ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టకూడదు నిర్ణయించడానికి మీరెవరు? నాకు అర్థం కదా. అదే సంస్కారం. ఇప్పుడు వేరే బయట వ్యక్తిని, రాజకీయ నాయకుడు దాంట్లో పెట్టకూడదు, అది రూలు. ఇప్పుడు కళాతోరణంలో మనం పెట్టుకోకూడదు రాజకీయ నాయకుడిది, ఎందుకంటే అది కళాకారులకు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఓ కళాకారుడిదే కదా, మనం పెట్టుకున్న గాయకుడిదే కదా. ఎప్పుడో ఎవడో అడిగితే పాట పాడలేదని చెప్పి వాళ్ళ విగ్రహం పెట్టకూడదు అంటే నష్టపోయేది ఎవరు? బాలసుబ్రహ్మణ్యం దూరం అయిపోతాడు మనకే. మనవాడు కాదని చెప్పి చూసుకుంటున్నారు రేపటి నుంచి. అద్దంలో పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యం మనవాడు కాదు, వాడు మనవాడు కాదు, వీడు మనవాడు కాదంటే దేశ నాయకులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి? ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో విగ్రహాలన్నీ ఇక్కడ లేవా? మరి ఆ లెక్కన వాస్తవంగా వితండవాదం అవుతూ అంబేద్కర్ ఎక్కడ వాడండి? ఎక్కడ వాడు? ఆయన ఏ రాష్ట్రం కూడా తెలియదు చాలామందికి. మరి ఇక్కడ పెట్టుకుని మనం గౌరవించుకుంటా? అలాగే గొప్ప గొప్ప వాళ్ళని మనం గౌరవించుకొని మొత్తం మన దేశం మొత్తం అన్ని భాషల్లో పాటలు పాడిన ఆయన. కాబట్టి ఆయన గౌరవించుకోవడం, సంస్కరించుకోవడం, నమస్కరించుకోవడం మనకి గౌరవం తప్ప ఆయనకి ఒరిగిందేం లేదు. సత్య స్వర్గంలో ఉన్నాడు ఆయన. కాబట్టి అలాంటి వారిని గౌరవించుకుంటే మంచిది. నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్న కొట్లాటలు ఏర్పడుతున్నాయి, ఎందుకంటారు? దాంట్లో కొట్టాడాల్సిన అవసరం ఏముందండి? క్లియర్గా పెట్టాల్సింది కాదు అది.
కావాలని దాన్ని రేకెత్తించారు. పెట్టాలి అనుకుంటే అక్కడనే ఆంధ్రాలో పెట్టుకోవాల్సింది. తెలంగాణ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్ర నుంచి విడిపోదామని చెప్పేసి. అది విడిపోదామని చెప్పేసి అయిన వాళ్ళు విడగొట్టి ఉండండి. అక్కడ విగ్రహాలు ఇక్కడ పెట్టడం ఎందుకు? తెలంగాణలో ఆంధ్రాలో పెట్టుకోండి. అది పెట్టే వాళ్ళకు ఉండాలి కదా కాస్త అయినా. ఇప్పుడు ఆయన క్లియర్గా అన్నాడు, ఉద్యమం సమయంలో నేను ఎవరిని సపోర్ట్ చేయను అని చెప్పేసి. అలాంటప్పుడు అలానే వదిలేయండి క్లియర్గా. ఆయన మాట మీద నిలబెట్టినట్టు ఆయన అలానే నిలబెట్టండి, క్లియర్ అయిపోతుంది కదా. ఎందుకని మీరు పెట్టాలని ట్రై చేశారు? అసలు పెట్టిన వాడికి ఏం బుద్ధి ఉంది అన్నట్టు. అంటే కొన్ని వేల పాటలు పాడారు, ఎంతో మందిని అలరించారు. అండ్ తెలంగాణలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక పెద్ద గాయకుడు మాత్రమే కాదు, ఎంతో మందిని అలరించిన వ్యక్తిగా కూడా మిగులుతారు. మరి అలాంటి వ్యక్తి విగ్రహం పెడితే తప్పేంటంటారు? కేవలం ఉద్యమం పరంగానే కాదంటారా? ఆంధ్రాలో పెట్టారా విగ్రహం? విగ్రహం మరి ఆంధ్రాలో పెట్టాను, తెలంగాణలో ఎందుకు పెట్టారు? ఆంధ్రాలో పెట్టేసి బాబు మేము అక్కడ పెట్టాము, ఇక్కడ కూడా పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే అది వేరే విధంగా ఉండేది. ఇప్పుడు కేవలం గొడవ లేపడానికే ఈ చర్య అనేది. వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు దీనివల్ల వచ్చేది పోయేది ఏమి ఉండదు, కొంతమంది కొట్టుకొని చేస్తారని చెప్పేసి. అంటే కొట్టుకొని చనిపోవడం మూలంగా ఎదుటి వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? కొంతమంది ఉంటాయి కదండి, వీడి పాడుకల్లని చెప్పేసి, పాడు దిష్టి అని చెప్పేసి, ఆ రకంగా మనస్తత్వం అన్నట్టు అంతే. ఇక్కడ ఇంకేం లేదు. చేయాలనుకునేవాడు అక్కడే పెడతా అని చెప్పేసి చెప్పేటాడు, వాడు చేయాలని లేదు కాబట్టి ఇక్కడ పెడుతుండు. ఏదో నేను చేయడానికి అయితే నా పేరు వస్తుంది, పెట్టాల్సిన అవసరం రాదు, ఇక్కడ ఎలాగో పెట్టనియారని చెప్పేసి ఆ పేరు మాత్రం పెట్టడానికి వచ్చింది అన్నట్టు. కేవలం ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేస్తుంటారా? క్లియర్ అది.